వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యల వేపుండి సింపుల్గా బ్యాచిలర్స్ కూడా అర్థమయ్యేలాగా అలాగే గ్రేవీ కూడా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. అందుకోసం నేను అరకిలో రొయ్యలు తీసుకున్నాను. వీటిని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని వాటర్ లేకుండా రొయ్యలు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి రొయ్యలకు బాగా పట్టేలా కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని వీటిని ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే కిందవి ఉడికి పైనవి పచ్చి పచ్చిగా ఉడకకుండా అలానే ఉండిపోతాయి అన్నమాట. అందువల్ల మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనకి గ్రేవీకి సరిపడ ఆయిల్ని పోసి హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టిన రొయ్యల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 4-5 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 4 స్పూన్ల కారం కూడా వేసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, గ్రేవీగా రొయ్యల ఫ్రై రెడీ. దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.